ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే హాస్టల్ తరలింపుపై విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. దౌలతాబాద్ మండల పరిధిలోని షేర్పల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే హాస్టల్ విద్యార్థులను మిరుదొడ్డికి తరలించవద్దని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళన చేపట్టారు. హాస్టల్తో పాటు విద్యార్థులను కూడా అక్కడికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు గంటసేపు రాస్తారోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను మిరుదొడ్డికి పంపించడం వల్ల రాకపోకల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం షేర్పల్లిలో విద్యార్థులకు అందుతున్న వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని, హాస్టల్ను మరియు పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని హాస్టల్ను షేర్పల్లిలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళనను విరమించారు. దీంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. ఈ కార్యక్రమంలో సోమన్నగారి మైపాల్, జాన్రాజ్ స్వామి, కనకరాజు కుమార్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ షేర్పల్లిలో స్కూల్ బాగుంది, క్యాంపస్ బాగుంది. అయినా కానీ అక్కడ కొందరు స్వార్థ అధికారుల నిర్లక్ష్యం వలన దాన్ని మిర్దొడ్డి ఒక మామూలు బిల్డింగ్కు మార్చడం జరుగుతుంది అని చెప్తున్నారు. అక్కడ బిల్డింగ్ వసతి బాగలేదు, బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఇవి సరిగ్గా లేవు. అసలు ఆ స్కూల్కి గ్రౌండే లేదు. ఆడపిల్లలను జీవితాలను ఆడ నిర్లక్ష్యం చేసి ఆడ వాళ్ళ భద్రతకు అసలు సెక్యూరిటీ లేదు. ఆడపిల్లల్ని తీసుకొని నడి ఊళ్ళో పెడతా అని ఇక్కడ వీళ్ళు అధికారులు చెప్తున్నారు. అది కొందరు అధికారుల వల్ల అక్కడ డీసీఓ బిల్డింగు ఆ రెంట్ కోసము డీసీఓ ఆడుతున్న నాటకం ఇది. డీసీఓ, ఆర్సీఓ ఇద్దరు కుమ్మక్కై అక్కడ మార్చిస్తున్నారు. కానీ వాళ్ళ నిర్లక్ష్యం వదిలి వాళ్ళు వెంటనే వాళ్ళ నిర్ణయం వెనక్కి తీసుకొని స్కూల్ని ఇక్కడనే కొనసాగించాలి. లేదంటే ఇంకో మంచి క్యాంపస్ కన్నా షిఫ్ట్ చేయాలి. పిల్లల భద్రతకు మాకు చాలా ముఖ్యం. మేము తల్లిదండ్రులం ఇక్కడ మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం. కావున దీని గురించి ప్రభుత్వం కానీ కలెక్టర్ మేడం కానీ వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఆర్సీఓ వచ్చే వరకు ఇక్కడనే ఈ రాస్తారోకో రోడ్డు మీద ధర్నా చేస్తామని మేము ప్రకటిస్తున్నాం. స్కూల్ బాగుందని ఇక్కడికి వచ్చేసినాం. మీరు మార్చి వేరే దగ్గర షిఫ్టింగ్ చేస్తారంటే మరి మా పిల్లల్ని భవిష్యత్తు ఎట్లా మేము రిటర్న్ తీసుకెళ్ళాలా? దీని క్వశ్చన్ మంచిగా ఉందనే, ఇక్కడ వాతావరణం మంచిగా ఉందనే మేము ఇప్పుడు న్యూ అడ్మిషన్ ఇప్పుడే వచ్చినాం. కారు ఇక్కడనే సైడ్లో పెట్టుకున్నాము. ఇక మరి మార్చేస్తామంటే మా పిల్లల్ని మేము ఇంటికి తీసుకెళ్ళి వేరే దాంట్లో వేసుకోగలుగుతాం. ఓకేనా? హాస్టల్ చాలా బాగున్నది. మిర్దొడ్డిలో హాస్టల్ చూస్తే అక్కడ సౌకర్యం అనేది ఎక్కడ లేదు. అక్కడ గ్రౌండ్ లేదు, పిల్లలకి వాష్రూమ్స్ లేవు, పైన ఫ్లోర్స్ ఉన్నాయి, చుట్టుపక్కల బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ నుంచి వేరే వాళ్ళు వీడియోలు తీసే అవకాశం కూడా ఉన్నది. పిల్లల కోసము ఆడపిల్లలు కాబట్టి అర్థం చేసుకొని ప్రిన్సిపాల్ కానీ, సెక్రటరీ కానీ, ఆర్సీఓ కానీ కొంచెం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము.